సరా ఒక ఫ్యామిలీ అంటారు కదా, ఫ్యామిలీ ప్రెజెంట్ బ్యాండ్ వాళ్ళు కూడా వచ్చేసారు, బ్యాండ్ వాళ్ళు కూడా వచ్చేసారు. అందరికి హ్యాపీ దసరా అన్నమాట. నమస్కారం పెట్టాలి. ఎన్ని లక్షలు ఇచ్చినా ఎన్ని కోట్లు ఇచ్చినా అది రాదనమాట. సో ప్రెజెంట్ అయితే కర్రా బాబు గంగు కదిపిన కథ ఇది ప్రేమ ప్రేమ నాకు ప్రాణమానా మాకు. అందరి బండ్లు నా బండి లేదు ఈడ. అరే సారీ రా బాబు, నీ బండి శ్రీశైలంలో ఉంది అనమాట. శ్రీశైలంలో పెట్టేసి నువ్వు. అరే ఏమైనా రా బాయ్, నువ్వు కావడం ఎందుకు రా? బండి ఏదన్నా రెండు ఉండాల బండ్లు. అనిల్ది నేను చిన్న ప్రోమోలో ఇక్కడ పెడుతున్నాను చూడండి. అనిల్ ఫేస్ ఎట్లా అయిపోయింది ఏందనేది. వాళ్ళు వచ్చేసి ఏంటంటే చాలా ధూమ్ధామ్ అవుతుంది. అంటే మీరు బాయ్స్ లా అంటే లైక్ మనకి టీం అందరు కావాలంటారు కదా. సో వాళ్ళందరికీ ఫోన్లు చేసుకుంటా మాకు లేట్ అయింది ఇవాళ. సో గైస్ ప్రెజెంట్ అయితే అందరు వస్తున్నారు అనమాట. సో అందరు వచ్చినప్పుడు ఒక ఫుల్ఫిల్ ఒక ఫ్యామిలీ అనేది ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా. సో వాళ్ళందరికీ ఫోన్లు చేసుకుంటా మాకు లేట్ అయింది ఇవాళ. సో గైస్ ప్రెజెంట్ అయితే అందరు వస్తున్నారు అనమాట. సో అందరు వచ్చినప్పుడు ఒక ఫుల్ఫిల్ ఒక ఫ్యామిలీ అనేది ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా మీ అందరు కనిపిస్తాయి. దసరా వస్తే మన కలెక్షన్ అనేది అందరికీ చూపించాలని ఒక కోరిక ఉంటుంది. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే మన కనెక్షన్లో కొన్ని బండ్లు అయితే లేవు. ఒక్కొక్క బండ్లు ఒక్కొక్క జాగాలు ఉన్నాయి. సో ఇప్పుడు కూడా ఏం తక్కువ లేవు, ఇప్పుడు కూడా బడుపురే ఉన్నాయన్నమాట. సో గైస్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇట్లాంటి దసరా అందరు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గైస్ ప్రెజెంట్ అయితే మన టీం అందరు వచ్చేసిరు. ఒక ఫ్యామిలీ అంటారు కదా, ఫ్యామిలీ ప్రెజెంట్. సో గైస్ మనం ఆటోలో ఎట్లా దిగుతారు, అందరు అట్లా దిగుతారు. ఆపురు ఇంకేటా దిగుతారు, జల్దీ దిగురి. సో గైస్ బ్యాండ్ వాళ్ళు కూడా వచ్చేసారు, బ్యాండ్ వాళ్ళు కూడా వచ్చేసారు. హ్యాపీ దసరా, హ్యాపీ దసరా, విజయదశమి శుభాకాంక్షలు అందరికీ. హ్యాపీ దసరా, హ్యాపీ దసరా. గైస్ జిగురు అయితే చాలా మెల్లగా వస్తుంది ఎంకల. జిగురు ఏం చేసినావు? నీ ఎంకల ఎవరు ఉన్నారు? కట్టపకి ముద్దు పెట్టింది. కట్టపకి గర్ల్స్ అందరు ముందట వచ్చేరి. గర్ల్స్ నువ్వు కాదురా, అలా మధ్యలో నేను ఉంటాను ఇప్పుడు. సో గైస్ అందరికి హ్యాపీ దసరా అన్నమాట. సో దీంట్లో మనకి ఏంటంటే ఈ మధ్యలో ఇంకొకరు వస్తే కూడా బాగుంటది. అర్చద నువ్వు కాదురా. సో గైస్ చూస్తారు కదా, ఇంకో ఆడో స్టార్ట్ అయ్యారు మన. మాట్లాడు. దసరా శుభాకాంక్షలు అందరికి. దసరా శుభాకాంక్షలు అన్నమాట. బట్టలు కొనుక్కుంటారు. ఆగండి, దసరా రోజు అందరు బట్టలు కొనుక్కుంటారు. బట్టలు కొనుక్కోడానికి వేసుకుంటారు మా లెక్క. అండ్ అందరు బండ్లకు పూజలు చేసుకుంటారు. బండ్లకు పూజ ఎందుకు చేయాలి దసరాకి? నిజంగా నాకు తెలియదు ఎందుకు చేస్తారో తెలియదు, కానీ మేము కూడా చేస్తాం. అంటే మన వాహనం వల్ల మనకి ఏ కీడు జరగద్దని, మనం మంచిగా ఉండాలి, ఏ యాక్సిడెంట్ కావద్దని, అందరూ మంచిగా ఉండాలి అని చెప్పుకుంటారు. సో గైస్ ఏమో చెప్తాడు. కొత్త బట్టలు తెచ్చి తయారచ్చి రెడీ చేసి బండికి తెచ్చి మనంకి నమస్కారం పెట్టాలి. గైస్
చూస్తురు కదా ఇంకో మా దాంట్లో ఇగో ఇంకోటి ఎన్నో తిరుగుతున్నాడు. అరే అరే మామ హాయ్ బలో ఇంకో హాయ్ బలో. ప్రెసెంట్ అయితే మన కలెక్షన్ అనేది మీ అందరికి చూపించేద్దాం. కొంచెం జల్లి జల్లి అందరు వచ్చే. అరే అలాగా మీరు వెళ్ళిపోరు ప్లీజ్, మీరు కొంచెం వెళ్ళిపోరు ప్లీజ్ వెళ్ళిపోరు. బాయ్స్ ఇడ గెట్ అప్. సో గైస్ ఇంకోటి వచ్చేసి మా బాయ్స్ సైడ్ నుంచి అందరు చెప్తారు. సో హ్యాపీ దసరా అందరికి చెప్పురి. హ్యాపీ దసరా. కానీ అన్న ఒకటొక ఆశ ఉందన్న, వచ్చే దసరా పండుగకి మన జిగురుకి 2 పిల్లలు కావాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఆ పిల్లలు కావాలంటే నువ్వు తండ్రి కావాలా? ఐటమ్ రాజా. ఇవాళ అయితే మనమైతే ఒక ముగ్గురు స్పెషల్ పర్సన్స్ కి పిలిచినాం అనమాట. ఆ ముగ్గురు స్పెషల్ పర్సన్స్ ఎవరు అంటే మనం బ్యాండ్ కొట్టేటోళ్ళు అనమాట. ఈ గెటప్ లో ఎందుకు తీసుకొని వచ్చినాం అంటే మన దగ్గర కొంచెం ఏది ఉన్నా మంచి కామెడీ చేసేటోళ్ళు వీలే అనమాట. మంచిదా కరెక్ట్ చెప్పినావు. ఇంకా కామెడీ కమెడియన్ పెద్ద చూడు మా బోలు మీరు బ్యాండ్ కొడతారు కదా అందుకు పిలిచిరా. సో గైస్ ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే మనం పూజలు చేద్దాం అనమాట. సో ప్రెసెంట్ ఫస్ట్ అయితే సంవత్సరం ఇచ్చేది ఉందా లేదా మళ్ళీ మనం ఇచ్చేది ఉంది. సో తర్వాత చెప్పండి మాట్లాడు. సో గైస్ మనము ఇప్పుడైతే అన్న ఏదో ఒక పండగకి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తాడు అనమాట. దసరా కూడా ఏదో ఒకటి ఇవ్వాలని కోరుకుంటున్నాం. బోనస్ అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. కెమెరా ముంగటి ఇస్తే మంచిగా ఉంటది. కెమెరా ముంగటి ఇవ్వాలి, మళ్ళీ కెమెరా ముంగటి సో గైస్ ప్రెసెంట్ అయితే మన సరే గైస్ వీళ్ళందరూ ఇయ్యాలంటారు. ఎన్ని లక్షలు ఇచ్చినా ఎన్ని కోట్లు ఇచ్చినా అది రాదనమాట. సో ప్రెసెంట్ అయితే కర్రా బాబు గంగు కదిపిన కథ ఇది ప్రేమ ప్రేమ ఇగో ఇది కావాలా పైసలు కావాలా ఫస్ట్ ఆడిచ్చినావు డన్. అరే జల్దీ శానిటైజర్ రైట్ ఇది ప్రేమ. ప్రేమ కాదు. సో గైస్ ఇప్పుడు మనకి మన టీమ్ లో పెద్దన్న అనమాట. మనకి ఏది ఉన్నా ఏం లేకపోయినా కానీ వేనన్నా ఖచ్చితంగా ఉంటాడు. సో వేనన్న గురించి చెప్పాలా? వేనన్న ఏంటంటే వీడియోలో రాను అని చెప్పి చాలా చేస్తాను. నేనే జిద్ది చేసి తీసుకొని వస్తా అనమాట. సో వేనన్నకి ఎంతమంది వేనన్న అంటే ఇష్టం చేతులు ఎత్తురు. నీ ఇష్టమే నా ఇష్టం. అరే లేపుతలేడు ఇద్దరికి లేదు. నాకు ప్రాణమానా మాకు. ఇప్పుడైతే మనం బండి కలెక్షన్ దగ్గరికి వెళ్ళిపోదాం అనమాట. సో ఇది మన బండ్లు అనమాట. సో దీంట్లో అందరి బండ్లు నా బండి లేదు ఇక్కడ. అరే సారీ రా బాబు, నీ బండి శ్రీశైలంలో ఉంది అనమాట. శ్రీశైలంలో పెట్టేసి నువ్వు. అరే ఏమైనా బాయ్ నువ్వు ఎందుకు? అందరి బండ్లు ఒక్కని బండి లేదు ఇక్కడ. అరే దసరా పండుగ రోజు ఫీల్ కావడం ఎందుకు? బండి ఏదన్నా 2 ఉండాల బండ్లు. సో గైస్ వీన్ బండి ఆడ పెట్టేసి ఎన్ని నెలలు అవుతుందిరా? 6 నెలలు 7 నెలలు అవుతుంది. 7 నెలలు. 7 నెలల మరి 6.5 months అవుతుంది. శ్రీశైలంలో ఉంది. పోయి తీసుకొని వద్దామంటే మనకు టైం దొరకలే అనమాట. సో ఇప్పుడు రేపు అయితే తీసుకొని వస్తా. సో గైస్ ఇప్పుడైతే మన ఇర్ఫాన్ తుమారి బైక్ చలారే. అరే దబ్బురా జరుగురా బై బండి ఆగానా నువ్వు 2 నిమిషాలు రారా. నువ్వు వీటికి వచ్చి మాట్లాడరా బై. చెప్పు ఏమైంది? అరే దొబ్బడా పోడా ఇప్పుడు అయితే నా బండి పేరేంది? పెట్రోల్ కార్.
ప్రెసెంట్ అయితే బండి రేట్లు అయితే నేను చెప్పబోతున్నా. ఈ బండి రేట్ వచ్చేసి 40,000 అనమాట. సో ఇంకోటి వచ్చేసి ఇది మనకు మొత్తం ఖర్చు అయ్యి మొత్తం అంటే మనకి 23,50,000 అయిందనమాట. ఇది సైలెన్సర్, ఎగ్జాస్ట్ అన్నీ వేయించి స్లైడర్లు గీడర్లు అన్ని వేయించే వరకు. సో ఇది బండి వచ్చేసి ఏది RC 400. ఇది బండి నరేష్ అనమాట. సో ఫ్రీగా చేస్తాడా మళ్ళీ 150 రూపాయలేనా? సో బండి అయితే 150 రూపాయలు అనమాట. బండి ఆర్సీ సో గైస్ 3 లక్షలు డబల్ ఇంజన్. అరే నీళ్ళు కాదురా అడిగే. ఇంకోటి వచ్చేసి ఇది ఏంటంటే మన 765 RSS అన్నమాట. సో ట్రాంప్ అన్నమాట. సో ఈ బండి వచ్చేసి 15 lakhs అనమాట. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఫ్యాషన్. ఇది నాకు ఒక టైంలో బబ్బు మేము ఈ బండి పైన ఎక్కువ తిరుగుతుండే అనమాట మనకు బండి లేనప్పుడు. అండ్ బబ్బు బండి మిస్ అవుతుంది, బబ్బు జీప్ మిస్ అవుతుంది, ఇంకా మా అన్న కార్. సో నా కార్ రిచ్ అంటే నా జర్నీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన అంటే ఆ రిచ్ బండిలో అనమాట. ఇంకోటి మన దగ్గర రిట్స్ బండి ఉందన్నమాట. సో ఆ బండిలో యూట్యూబ్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. సో మా అన్న అయితే శంషాబాద్ తీసుకొని పోయిండు ఆ బండి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మన కియా బండి అనమాట. సో కియాకి కట్టప్పకి మాకు చాలా రిలేషన్ ఉంది. సో ప్రెసెంట్ అయితే ఈ బండి చూస్తున్నారు కదా, బుల్లెట్ ఓవర్ది అనేది మీరే కేసు చేయండి. అరే సో గంగోకి అందరు చేతులు ఎత్తురు, క్లాప్ హ్యాండ్ గంగో క్లాప్ హ్యాండ్. సో ఏంటంటే గంగోకి వేరే బండ్లు ఏది గుంజుతలేవు. సో అట్లా అని చెప్పి బుల్లెట్ తీసుకున్నాం. కొంచెం ఇంకా పోతే దీని గురించి ఇర్ఫాన్ గురించి నేనే మాట్లాడతాం అనమాట. సో ఎందుకంటే ఈ బండికి ఎంతో కష్టపడ్డాం. కొంచెం ఇంకా కొర్రి ఇంకా కాదు వీడికి సిగ్గు లేదు, అమ్మాయి లేడు ఉంటే ఆడ ఇంకా రమ్మంటున్నాను. మంచిగా గాడదా అమ్మాయిలని చెప్పమన్నా, అమ్మాయిలని చెప్పండి. ఫోటోగ్రాఫీ వదిలే తర్వాత చూసుకో. ఇప్పుడు గంగూలు ఇద్దరు ఒకటి అనమాట. చెప్పురి కొంచెం ఇంకా కోరి ఎందుకు ఇట్లా ప్రాణం మీద నుంచి సరేనా? మా పోర్ల పక్కన మేము నించుంటాం గానీ. అరే నువ్వు అమ్మాయిల పక్కన ఏందిరా నువ్వు? అరే అమ్మాయి నోడి చెప్పిండు, నువ్వు అమ్మాయి అంట చూడు. సో గైస్ BMW అన్నమాట. ఇది వచ్చేసి ఏంటంటే మనకి చాలా ఇష్టమైన బండి అనమాట. ఎందుకంటే దీని హార్స్ పవర్ కూడా అట్లుంటది. అండ్ దీని బ్యాలెన్సింగ్ కూడా చాలా మంచిగా ఉంటది. సో గైస్ నిజంగా అంటున్నా ఈ బండి నడిపించినప్పుడు ఆ ఫీలింగ్ వేరు అనమాట. సో దీంట్లో యాక్చువల్లీ నేను ఏంటంటే ఈ షోరూమ్ నుంచి తీసుకోవాం అనుకున్నా, బట్ మనం సెకండ్ హ్యాండ్ లో తీసుకున్నాం. ఎందుకంటే కొంచెం అర్జెంట్ ఉండే అట్లా అని చెప్పి తీసుకున్నా. ఇంకోటి వచ్చేసి కియా గురించి అయితే మీ అందరికి తెలిసిందే. ఒక మాట అన్నాడు ఇట్లా అన్నాడు. వద్దురా మదాకులా. అరే కట్టప్ప నీకు సిగ్గు అనిపిస్తలేదు? అరే ఎందుకు పిల్లని ఇట్లా ఇట్లా అవసరమా? చిన్న పిల్ల పిచ్చోళ్ళక సరే ఒకవేళ నేను ఏమనకపోతే ఇది ముసలిది సచ్చపోతే దీని పాడనెత్తి ఇక చూడు. ఇగో ఇగో కొడుతుంది. నేను ఏమీ అనలేదు. ఆడపిల్ల ఓని కట్ట నువ్వు ఆడపిల్ల నీకుండాలి నా మీద వేస్తుండ్రా బాబు. చూడరా బాబు. గెలకపోతే వీడు అందరు చూస్తున్నారు. అందరు చూస్తుర్రా భయ్, ఏం చేస్తుర్రా భయ్? సో గైస్ ఇటు వదిలేర్రా భయ్, కొంచెం ఆగురు కాము చూడుర్రి. బిందెలు నీళ్ళ బిందెలు కొట్టుకోలే కదా మానవ నువ్వు కూడా.
అగో అరే 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 చూసినట్టయితే ఇప్పుడు మన బండ్లకైతే పూజ స్టార్ట్ చేస్తున్నాం. సో అన్న వాళ్ళు కూడా చాలా కొంచెం రేసింగ్ గీసింగ్ పోతా ఉంటారు కదా. సో ఎవరికి ఏం కావద్దు, అందరం మంచిగా ఉండాలని చెప్పి అందరం కలిసి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎక్కువ అన్న వాళ్ళు కూడా లాంగ్ డ్రైవ్ శ్రీశైలం పోతూ ఉంటారు. మనం ఎక్కువ బండ్ల మీద పోతాం కాబట్టి మనకు బండి సేఫ్గా ఉంటే మనం సేఫ్గా పోయినట్టే. సో ఇప్పుడు బండికి మనం ఇష్టంగా పూజలు చేస్తే దసరాకి అందుకని ఇష్టంగా పూజలు చేస్తారు. బండి మంచిగా ఉండాలా, బండి మనల్ని మంచిగా చూసుకుంటుంది. సో ఫస్ట్ అయితే మన ఇర్ఫాన్ బండి నుంచి స్టార్ట్ చేస్తాం. సో గైస్ మళ్ళీ ఒకసారి మీ అందరికి ఇట్లా ఆడికెళ్ళి చూపించేస్తా. సో తార్ అయితే మన విజయ్ది అనమాట. సో ఇవి రెండు కియా, ఇంకా మన BMW నాదనమాట. సో ఇది వచ్చేసి మన గంగోది, అండ్ RS 765 మనదే, ప్యాషన్ మనదే, 10R మనదే, అండ్ ఇర్ఫాన్ బండి ఇది నరేష్ అనమాట. సో నరేష్ రీసెంట్గా తీసుకుండు. ఇంకోటి వచ్చేసి గంగోది బబ్బుది మన బైక్, అండ్ జీప్ అంటే శ్రీశైలంలో ఉంది. రిట్స్ వచ్చేసి మా అన్న తీసుకొని పోయిండు. ATV బండి ఏమో మా ఫ్రెండ్ గానికి ఇచ్చిన. ఇంకేమేమి బండ్లు ఉన్నాయి, ఇంకా చిన్న చిన్న చాలా ఒక 8 బండ్లు ఉన్నాయి, చిన్న చిన్న నడిపేటివి అన్నీ. మొత్తం కలిపి మన దగ్గర ఆల్మోస్ట్ చాలా బండ్లు ఉన్నాయి. అండ్ హర్ష హయాబుజా అమ్మేసినాం అనమాట. ఇంకోటి వచ్చేసి మెయిన్ బ్యాడ్ సిచ్యువేషన్ ఏంటంటే మన అనిల్కి యాక్సిడెంట్ అయింది అనమాట. సో యాక్సిడెంట్ అయిందా మళ్ళీ కొట్టిరా అయింది అనేది మనకి అనిల్ దగ్గర పోతే తెలుస్తుంది. అనిల్ది నేను చిన్న ప్రోమోలో ఇక్కడ పెడుతున్నాను చూడండి, అనిల్ ఫేస్ ఎట్లా అయిపోయింది ఏందనేది. మొన్న రీసెంట్లీ 2 days బ్యాకే అయిందనమాట. సో అనిల్కి ఈ నరం తెగిపోయింది అండ్ చాలా కుట్లు గిట్లు పడ్డాయి, ఇవన్నీ కోసుకోపోయింది. సో ఎప్పుడు జరిగింది ఇది యాక్చువల్ 3 days బ్యాక్ జరిగింది అన్న నైట్. క్రాస్ రోడ్ నుంచి వెళ్తుంటే నార్మల్ వెళ్తుంటే ఫ్రంట్ బ్రేక్ నొక్కిండు, దాని బట్టి స్కిడ్ అయిపోయి తాకి మళ్ళీ ఇక్కడ పడిపోయింది, కింద పడిపోయిండు. సో వెంటనే మళ్ళీ గాంధీ హాస్పిటల్కి జాయిన్ చేయించిన. అది నార్మల్ గా అందరు చెప్తుంది ఏంటంటే యాక్సిడెంట్ అని, కానీ దాని వెనకాల ఏముంది ఏందనేది ఒకసారి మనం తెలుసుకుంటే తెలుస్తుంది, ఫోటేజ్ చూస్తే తెలుస్తుంది అనమాట. సో ఎందుకంటే అనిల్ ఏమంటుండంటే వీడియో అనగానే భయం పడిపోతుండు. అసలు అది నేను కూడా పోయి ఆడ చూసిన అనమాట. సో ఏంటంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ పిఎస్కి రమ్మని చెప్పిరు, అసలు ఏం జరిగింది ఏంది అనేది ఆడ పోయిన తర్వాత CCTV ఫోటేజ్ చూసిన తర్వాత అసలు అనిల్కి ఏం జరిగింది ఏంది అనేది అయితే మనకు తెలుస్తుంది. కానీ దెబ్బలు చూస్తుంటే అది యాక్సిడెంట్ లాగా అనిపించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే అవి దెబ్బలు చూస్తుంటే అనిపించట్లేదు, అందుకని డౌట్ వచ్చి అన్న కూడా దీని మీద ఫోకస్ చేస్తుండు అసలు ఏమైంది ఏంది అని. సో గైస్ ఇంకోటి వచ్చేసి ఈ నెక్స్ట్ వీడియో నేను అనిల్ దగ్గర కంటే నిన్నటికెళ్ళి ఆడనే ఉన్నాం. మనోడు 2 days నుంచి ఉన్నాడు, నాకు షూట్ ఉండి నేను పోయి కలిసేసి వెళ్ళిపోయినా. యాక్చువల్గా అన్న కొంచెం బిజీ ఉండే, బట్ మొత్తం అంతా అన్ననే చూసుకున్నాడు. అక్కడ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో అన్ననే మాట్లాడి మొత్తం హాస్పిటల్లో డాక్టర్ని కూడా వచ్చేసి పెద్దోళ్ళతో ఫోన్ చేయించాను, నేనేమో ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే వాళ్ళతో ఫోన్ చేయించిన. సో ఆల్మోస్ట్ హర్షకి డిశ్చార్జ్ కూడా వేసేసారు, ట్రీట్మెంట్ కూడా అయిపోయింది, సర్జరీ కూడా అయిపోయింది. సర్జరీ కాలే అనుకుంటా, స్టిచెస్ అయిపోయినాయి. సో అనిల్కి అయితే డిశ్చార్జ్ చేసారు. సో రేపు అయితే అనిల్ వాళ్ళ ఇంటికి పోయేసి అసలు అనిల్కి ఏం జరిగింది ఏంది అనేది మనం ఈ వీడియో డీటెయిల్ గా మీ అందరికి వీడియోలో చెప్తా. అండ్ అనిల్ కొంచెం జల్దీ రికవరీ కావాలని చెప్పి సో బ్లెస్ చేయండి, అనిల్ జల్దీ రికవరీ కావాలని. సో గైస్ ఇప్పుడైతే ప్రెసెంట్ నాడు పూజ చేసేయండి, అందరు మళ్ళీ ఆ ఫీల్డ్లో పోకండి, పూజ చేసారు. సో గైస్ ఇక ఇంకొకరు కూడా వచ్చేసారు. నా దగ్గర పూజ చేయాలి, మా బయట పోయి పూజ చేయించింది అనమాట. అగో అంటే ఇంట్లో చేయించింది, మేము బయట వాళ్ళం అనమాట అన్నాడు. అడుగు చిన్న సో మనకు బండ్ల మీద ఏం కావద్దు, మనం అంతా మంచిగా ఉండాలని చెప్పేసి ఒక మంచి పూజ అయితే చేస్తున్నాము. సో ఈ మధ్యన మనకు బండి మీద కూడా చిన్న ఇన్సిడెంట్స్ అవుతున్నాయి కదా, సో అవి మళ్ళీ రిపీట్ కావద్దు, అందరు మంచిగా ఉండాలని చెప్పేసి
ఇదైతే చేస్తున్నాం. మీరు కూడా అందరు ఇంట్లో ఏమైనా ఉంటే వెహికల్స్ ఉంటే రోజు చేసుకోండి పూజలు. మాక్సిమం అందరు చేస్తారు అచ్చా, దసరా పండగ అదే. మనం ఇప్పుడు పూజ చేస్తారు కదా నాయన. అంటే ఈ అమ్మవారికి సింహం ఎంతనో మనం అమ్మవారికి పూజ చేసినప్పుడు సింహానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి పూజ చేసామో మనము బండ్లకు కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చి మనం వాహన పూజ చేస్తాం. అది కాబట్టి మన అది ఇంపార్టెంట్. అవేవి ఇంకా అయిపోయినా ఆయుర్వేద అయ్యో మొత్తం కనిపించద్దా లోపల కనిపించదు అన్న? ఇగో దాన్ని కనిపిస్తున్నా ఫస్ట్ ఆల్మోస్ట్ ఇది ఏంటంటే ఒక మేకను బలిచ్చినట్టే మనం. 10 మేకలు బలిచ్చినాడు ఒక గుమ్మడికాయ. అంత పవర్ఫుల్ అన్న. అనిల్కి అయినప్పటి నుంచి మా అందరికి చాలా భయం అనేది కూడా వచ్చేసింది. ఎందుకంటే చాలా సేఫ్గా నడపాలి. ఎందుకంటే మన ఇంట్లో మన గురించి ఫ్యామిలీ వెయిట్ చేస్తుంది. అండ్ అనుకోవచ్చు మీరే ఫుల్ బగాయించారు బండ్లు ఇవాళ. ఏంటంటే నాకు అనిల్ది అయినప్పుడు నాకు మళ్ళీ నా ఫ్లాష్ బ్యాక్. అంటే నాకు అంతకుముందు ఒకసారి మా ఫ్రెండ్ అనేది చచ్చిపోయిండు. అప్పటికెళ్ళి నేను రైడింగ్ అనే అవన్నీ బంద్ చేసిన. బట్ ఈ రీసెంట్లీ వీడియోస్ గురించి అనేది అట్లా స్టార్ట్ చేసిన. బట్ ఇవాళకి వెళ్ళి అది కూడా బంద్ అయిపోతుంది. అండ్ వీడియో షూట్ ఉంటేనే నేను బండి తీస్తా, ఉట్టిగా అయితే నేను బండి అయితే తీయా అనమాట. సో గైస్ అందరు మీరు కూడా మొక్కురి మా టీం ఎప్పుడు కలిసి ఉండాలా అండ్ అందరు బాగుండాలని. మేమందరం విడిపోద్దు, అందరు బాగుండాలని చెప్పి కొంచెం మొక్కండి. ఎందుకంటే మంచి దానికి డిస్టిల్ తాకుతాయి. అట్లాంటి మా టీంకి కూడా మధ్యలో తాకింది అట్లనే. అండ్ నిజంగా అంటున్నా, ఎంతవరకు అయితే అంతవరకు అందరు కలిసిమెలిసి ఉండాలని చెప్పి బ్లెస్ చేయండి. ఎందుకంటే అన్న తమ్ముళ్ళకే కొట్లాటలు అవుతాయి. అట్లా మా దాంట్లో కూడా కొంచెం అంటే కొట్లాటలు అంటే అట్లా ఇట్లా ఏముండవు. అలగడం, ఒకరి మీద ఒకళ్ళు అలగడం, వీళ్ళు కొట్లాడుకుంటారు. ఆ కొట్లాటలు నా మీదకి వచ్చేస్తాయి. సో అట్లాంటివి అయితే ఉంటాయి. ఈడ ఎక్కువ ఏడు ఎవరెవరికి అవుతాయి అంటే గంగుకి నాకైతే అనమాట. వాడు ఎట్లా అంటే వానికి అందరి గురించి ఫైట్ చేస్తాడు. వాడు ఒక్కడు అయిపోతాడు, అందరు కలిసే ఉంటారు. వీడి మధ్యలో ఎట్టోడు అవుతాడు. ఇదే పాల కదరా. సరే. సో గైస్ ఇది రియల్ అనమాట. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇంకా ఎవరు ఎంత ఏమున్నా ఈ టీం అంటే అన్న తమ్ముళ్ళ ఎట్లా కొట్లాట అవుతుంది అట్లా కొట్లాటలు. మనతో నువ్వు కొట్లాటలు లేవు, అన్న తమ్ముళ్ళు కొట్లాటలు అనమాట. సో గైస్ అందరు బాగుండాలని చెప్పి. అందరు బాగుంటారు. జర మాకు బోనస్ కూడా ఇస్తే జర మంచిగా. అరే ఇంత పెద్ద బోనస్ ఇచ్చినా కదా రాగానే నేను ముద్దులు ఇచ్చినా కదా. కొంచెం ఏమన్నా రాత్రి రానికి మందు తాగుతా అంటున్నాడు. కొంచెం బండి ఒక్కొక్కరు ఓవర్ బండి వాళ్ళు కూర్చొని బండి తీసేస్తే కొంచెం హ్యాపీ అనమాట. ట్రిపుల్ తినాది. ఇది వెళ్ళిపోయింది, నేను బండి వెళ్ళిపోయిందా.